ఆంజనేయ స్వామి సీతాదేవిని చూశారట. దానికి రామాయణ కల్పవృక్షంలో మన విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక చక్కటి పద్యాన్ని అందించారు. ఆకృతి రామచంద్ర విరహాకృతి. అవును చూస్తే రాముల వారు లేని తపన బాధ అంతా విరహాకృతి కనబడుతోందిట. ఆకృతి రామచంద్ర విరహాకృతి, కనుబొమ్మ తీరు స్వామి చాపాకృతి, కన్నులన్ ప్రభు కృపాకృతి, కైసిక మందు రామ దేహాకృతి, సర్వదేహమందు రాఘవ మౌళి ధర్మాకృతి, కూర్చున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞామూర్తి అయి అన్నారు. అంటే ఆవిడలో రాముడు లేని విరహం, ఆయన్ని అయ్యో నా దగ్గర రాముడు లేరే, రాముడికి దూరంగా ఉన్నాననే విరహం కనబడుతోందిట. ఆవిడ కనుబొమ్మల్లో రాముల వారి ధనస్సు కనబడుతోందిట, కన్నుల చాపంలాగా. అలాగే ఆవిడ కన్నుల్లో ప్రభు కృపాకృతి, రాముడు ఎంతటి కరుణామయుడో ఆవిడ కళ్ళల్లో కూడా అంత కరుణ కనిపిస్తోందిట. కైసిక మందు రామ దేహాకృతి, ఆవిడ కూర్చున్న విధమంతా రాముడిలాగానే అనిపిస్తోందిట, రాముడి కూర్చున్న లక్షణాల్లాగా అనిపిస్తున్నాయిట. సర్వదేహము నందు రాఘవ మౌళివి ధర్మాకృతి, రాముడు ఏ విధంగా ధర్మమూర్తో ఈవిడ కూడా ధర్మాన్ని పాటించడానికి కూర్చున్నట్టుగా అనిపించి కూర్చున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞామూర్తి అని ఎంత చక్కగా వర్ణించారంటే, రాముడికి సీతకి అభేదం లేదు, ఇద్దరూ ఒకలాగే ఉన్నారు. ఆ కన్నుల్లో కరుణ కానివ్వండి, కూర్చున్న ధర్మాకృతి కానివ్వండి, ఇద్దరూ ఒకలాగే ఉన్నారు. అందుకని సీత రాముని చిత్తపదం, అలాగే ఆ రామచంద్రుడు జానకి ప్రాణపదం, వాళ్ళిద్దరూ వేరు వేరు కాదు, ఒకరే అనే సన్నివేశం మనకి ఇక్కడ చక్కగా ఆంజనేయ స్వాముల వారు మనకి సీతాదేవిని చూశాక మనకి వివరిస్తారు.